హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మీకు 2-3 రోజులుగా కొన్ని స్టేట్మెంట్లు వినిపిస్తున్నాయి. అంగన్వాడీలో భారీ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఉండబోతుందని అభ్యర్థులకి మంచి వార్త తీసుకుని రావడం జరిగింది. ఎవరైతే మొట్టమొదటిసారిగా మన యొక్క వీడియోని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే బెల్ బటన్ అనేటిని ప్రెస్ చేసినట్లయితే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. అంగన్వాడీకి సంబంధించినటువంటివి సిడిపిఓ ఈఓకి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి మీకు అందజేయడం జరుగుతుంది. మనకి పేపర్ స్టేట్మెంట్ కూడా వచ్చిందండి. దశల వారీగా 15,000 టీచర్ అండ్ హెల్పర్ పోస్టులను భర్తీ చేస్తాము. దీనికోసం 10th ఎస్ఎస్సి చదివినటువంటి వారు, అలాగే ఇంటర్మీడియట్ చదివినటువంటి వారిని నిర్ణయించడం జరుగుతుంది. ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ జిల్లాల వారీగా ఈ సెలక్షన్స్ అనేటువంటివి జరుగుతూ ఉంటాయండి. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం దాదాపు 15,000 పోస్టులు అనేటువంటి రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా నేను చెప్పానండి ఈ విధంగా. దీనికి సంబంధించినటువంటి ఫైల్ మీద కూడా సంతకాలు పెట్టడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ అంగన్వాడీలో 15,000 ఉద్యోగాల కోసం ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేటువంటిది రాబోతుందండి. దీనికి క్వాలిఫికేషన్గా ఎస్ఎస్సి 10th క్లాసు ఇంటర్మీడియట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ వ్యవస్థ ఎప్పుడైతే బలపడిందో ఆటోమేటిక్గా మనకి ఏంటంటే వీళ్ళ మీద సూపర్వైజర్స్ అనేటువంటి వాళ్ళు కావాలండి. ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, సూపర్వైజర్స్, ఈఓ పోస్టులు, ఈఓ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, గ్రేడ్ 1 సూపర్వైజర్స్, గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 సూపర్వైజర్స్ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది. అలాగే సిడిపిఓ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది. సిడిపిఓ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది. దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీకి నోటిఫికేషన్ అనేటువంటి దాని గురించి కూడా అనౌన్స్మెంట్ వస్తుంది. మనం వేచి చూడాలి. కాబట్టి ఏసీడిపిఓ అండ్ సిడిపిఓ నోటిఫికేషన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. ఎవరైతే అంగన్వాడీ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా మన నెంబర్ని సేవ్ చేసుకోండి. ఒకవేళ కనుక దీనికి రిటర్న్ ఎగ్జామ్ కనుక పెట్టినట్లయితే ఈ టీచర్ ఉద్యోగాలకి మీకు ఆన్లైన్లో నేను కోచింగ్ అనేటువంటిది అందుబాటులోకి తీసుకుని వస్తాను. ఒకవేళ డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా మీకు సెలక్షన్స్ తీసేసుకుంటే కనుక మీరు గైడెన్స్ అనేటువంటిది నేను ఇస్తాను. నెంబర్ అనేటువంటిది సేవ్ చేసుకోండి. ఎందుకంటే ఇది 15,000 మంది గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ గ్రాడ్యుయేషను 10th ఇంటర్ పూర్తి చేసినటువంటి వాళ్ళు లోకల్గా ఉండి అంగన్వాడీ సెంటర్లో వాళ్ళకి 0 to 6 years వాళ్ళని కేర్ తీసుకోవడం. అంటే వీళ్ళు ముఖ్యంగా ఏం చేస్తారంటే 0 to 6 years పిల్లలు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లల్ని కేర్ తీసుకోవడం. అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో ప్రెగ్నెంట్ ఉమెన్ని కేర్ తీసుకోవడం. లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కేర్ తీసుకోవడం. ఇవన్నీ కూడా అంగన్వాడీ సెంటర్స్ ద్వారా జరుగుతూ ఉంటాయండి. ప్రభుత్వం పోషణ అభియాన్ కార్యక్రమం, మిషన్ వాత్సల్య ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అంగన్వాడీ సెంటర్ల ద్వారా చేయడం జరుగుతుంది. ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం అండి. సో ఈ అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడం అనేది చాలా ముఖ్యం. 15,000 మందిని రిక్రూట్ చేయడం అంటే చాలా ఇదైనటువంటి విషయం అనమాట అండి. మనకి కరోనా టైం నుంచి కనుక చూస్తే అనేక వేల మంది టీచర్లు, ఆయాలు వాళ్ళు రిటైర్ అయిపోయారు. రిటైర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిక్రూట్మెంట్ అనేటువంటిది జరగలేదు. ఇది రిక్రూట్మెంట్ చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నది. 15,000కు పైగా టీచరు మరియు ఆయా ఉద్యోగాలను చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ లోయర్ గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో అంగన్వాడీస్ అనేటువంటివి యాక్టివ్ అయినాయో వీటిని సూపర్వైజ్ చేయడం కోసం ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అనేటువంటివి అవసరం అవుతారండి. ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 సూపర్వైజర్లు, అలాగే అసిస్టెంట్ సిడిపిఓలు, ఏసీడిపిఓలు, సిడిపిఓలు వీళ్ళు కూడా రిక్రూట్ అయ్యేటువంటి అవకాశం ఉందండి. మీకు ఆల్రెడీ చెప్పాను ఇది సిడిపిఓలు, ఏసీడిపిఓలు అనేటువంటి ఎలా వస్తాయి అనేటువంటి చెప్పానండి. మీకు ఉమ్మడి రాష్ట్రంలో 2013లో నోటిఫికేషన్ వచ్చింది. 2014లో మనకి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏపీలో నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేశారంటే 2017లో నోటిఫికేషన్ ఇచ్చి 2018లో ఎగ్జామ్ పెట్టారు. టీజీలో నోటిఫికేషన్ వచ్చిందండి. టీజీలో ఇటు ఈఓది తీసుకున్నారు. ఈఓ గ్రేడ్ 1, గ్రేడ్ 2 అయింది. అలాగే సిడిపిఓ కూడా నోటిఫికేషన్ వచ్చిందండి.
మళ్ళీ 2022లో నోటిఫికేషన్ ఇచ్చి 23లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. మళ్ళీ టీజీలో నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిందండి వీళ్ళ గురించి, ఈఓ అండ్ సిడిపిఓ. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 2023లో జరిగినటువంటి ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యి పేపర్ లీకేజీల కారణంగా 2025లో రీ ఎగ్జామ్ జరిగింది. అంటే నోటిఫికేషన్ వచ్చిన ఇయర్ కాదు ఇది, రీ ఎగ్జామ్ జరిగిన ఇయర్. ఇక్కడ మీరు చూడండి 2013 తర్వాత 4 years తర్వాత నోటిఫికేషన్ వచ్చింది, 4 years. 2017 తర్వాత మళ్ళీ 4 years తర్వాత 4 to 5 years తర్వాత మీకు మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 4 years తర్వాత అంటే 2026 లేదా 27లో మళ్ళీ నోటిఫికేషన్ అనేటువంటిది రావాలి. 4 years గ్యాప్ అవుతుంది కాబట్టి మళ్ళీ మనం తెలంగాణలో మనం సిడిపిఓ అండ్ ఏసిడిపిఓ, ఈఓ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఉద్యోగాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఒకటి ఇది ప్రాబబిలిటీ రూలు, రెండోది ఆల్రెడీ 15,000 మంది అంగన్వాడీలని మనం రిక్రూట్ చేస్తున్నాం అని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం అనేటువంటి చూశారు మీరు, పేపర్లో కూడా న్యూస్ వచ్చింది. క్షేత్రస్థాయిలో అంగన్వాడీలు ఎప్పుడైతే బలోపేతం అవుతున్నాయో ఆ వ్యవస్థ కరెక్ట్గా నడవాలంటే ఈ సిడిపిఓలు ఈఓలు అనేటువంటి వాళ్ళు ఉండాలండి. దీని యొక్క స్ట్రక్చర్ మీకు చెప్తాను చూడండి. మీకు గ్రౌండ్ లెవెల్లో మీకు కనిపించేది ఏంటంటే అంగన్వాడీ సెంటర్లు, అంగన్వాడీలు ఉంటాయి గ్రౌండ్ లెవెల్లో. ఈ అంగన్వాడీలు మినీ అంగన్వాడీలు, మేజర్ అంగన్వాడీలన్నీ 2 రకాలుగా ఉంటాయి. మినీ అంగన్వాడీ, మేజర్ అంగన్వాడీస్. ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ ఎవరంటే టీచర్స్ అండ్ ఆయాస్ ఉంటారు. ఇక్కడ 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళని డిపార్ట్మెంటల్ ట్రస్ట్ ద్వారా ఏం చేస్తారంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 2గా తీసుకుంటారండి. ఇది ప్రమోషన్ ద్వారా వస్తుంది. ఇది మరైతే ఇప్పుడు డైరెక్ట్గా గ్రాడ్యుయేషన్ ద్వారా రావాలంటే ఈఓ గ్రేడ్ 1 ఇది టీజీపీఎస్సి ద్వారా రిక్రూట్ అవుతుందండి నోటిఫికేషన్. ఇదిగో ఇక్కడ చెప్పాను కదా మీకు, ఇదిగో ఈ నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి. తర్వాత దీనిపైన మరొక నోటిఫికేషన్ ఉంది, అదే సిడిపిఓ ఏసిడిపిఓ నోటిఫికేషన్. ఇది కూడా టీజీపీఎస్సి ద్వారానే రిక్రూట్ అవుతారండి. అంటే కింద స్థాయిలో క్షేత్రస్థాయిలో అంగన్వాడీలు ఉంటారు, వాళ్ళకి ప్యారలల్గా గ్రేడ్ 2 గ్రేడ్ 1 సూపర్వైజర్లు ఉంటారు, వాళ్ళపైన సిడిపిఓలు ఉంటారు. ఈ వ్యవస్థను 15,000 మందిని రిక్రూట్ చేసిన తర్వాత పైన ఉండేటువంటి వ్యవస్థను కనుక రిక్రూట్ చేయకపోతే రిక్రూట్ చేసిందంతా వేస్ట్ అయిపోతుంది, బలోపేతం కాదు. సో ఈ 0 to 6 years ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్తో పాటు న్యూట్రిషనల్ సర్వీసెస్, కౌన్సిలింగ్ సర్వీసెస్, హెల్త్ సర్వీసెస్ ఇలాంటివన్నీ కూడా ప్రొవైడ్ చేయడం కోసం, ఐసిడిఎస్ పథకాన్ని చక్కగా అమలు చేయడం కోసం, ఐసిపిఎస్ ప్రోగ్రామ్ని అమలు చేయడం కోసం, మిషన్ వాత్సల్య, అలాగే పోషణ్ అభియాన్, సాక్ష్యం పోషణ్ అభియాన్, ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ అని చెప్పేసి చెప్పేవాళ్ళం. అది ఇప్పుడు సాక్ష్యం అంగన్వాడీ పోషణ్ అభియాన్ కార్యక్రమం ఏదైతే ఉందో దీన్ని అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి అంటే క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి స్టాఫ్ అనేటువంటి వాళ్ళు చక్కగా రిక్రూట్మెంట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరు ఇప్పటి నుంచి కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఒకవేళ రిటర్న్ ఎగ్జామ్ ఉన్నట్లయితే టీచర్స్ ఎవరైతే ఉన్నారో టీచర్స్కి, అంగన్వాడీ టీచర్స్కి రిటర్న్ ఎగ్జామ్ ఉన్నట్లయితే మీరు నా నెంబర్ సేవ్ చేసుకోండి. నేను ఇక్కడ మీరు హైదరాబాద్ రాకుండానే ఆన్లైన్లో మీ కోచింగ్ అనేటువంటిది అందుబాటులోకి తీసుకొస్తాను. ఇందులో మీకు రికార్డింగ్ వీడియోస్ ఉంటాయి, అలాగే జూమ్ లైవ్ క్లాసులు ఉంటాయి, మెటీరియల్ కూడా నేనే ఇస్తాను ఫ్రీగా, మెటీరియల్ కూడా మీకు అందుబాటులో తీసుకొస్తానండి.
గ్రేడ్ 2 వాళ్ళకి, గ్రేడ్ 2 సూపర్వైజర్స్, డిపార్ట్మెంట్లో 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకి టీచర్స్గా, వాళ్ళకి ఇది డిపార్ట్మెంటల్ ఎగ్జామ్. వీళ్ళకి కూడా రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ ఉంటే మీకు కోచింగ్ ఆన్లైన్లో ఇస్తానండి. దీనికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇస్తాను. లేకపోతే ప్రస్తుతం నడుస్తున్నటువంటి కోచింగ్ ఏది అంటే, ప్రస్తుతం మీకు ఆల్రెడీ కోచింగ్ అనేటువంటిది నడుస్తుంది ఆల్రెడీ. ఈఓ గ్రేడ్ 1, ఈఓ గ్రేడ్ 1, సిడిపిఓ, వీటికి రిటర్న్ ఇప్పుడు లాంగ్ టర్మ్ కోచింగ్ అనేటువంటిది నడుస్తుందండి. లాంగ్ టర్మ్ కోచింగ్ వీళ్ళకి జూమ్ లైవ్లో క్లాసులు జరుగుతున్నాయి డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఈవెన్ జాబ్ చేసేటువంటి వాళ్ళు, అంగన్వాడీ టీచర్లుగా చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది జూమ్ లైవ్ క్లాసులు. జూమ్ లైవ్ మిస్ అయినట్టయితే మీకు రికార్డింగ్ క్లాసులు అవైలబుల్గా ఉంటాయి. డైలీ టెస్ట్లు అనేటువంటి కండక్ట్ చేస్తాను. షార్ట్ నోట్స్ అందుబాటులోకి తీసుకొస్తాను. అలాగే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆఫ్లైన్ రివిజన్ కూడా మీకు అలౌ చేస్తాను. రివిజన్ క్లాసెస్ ఇవన్నీ కూడా మీకు లాంగ్ టర్మ్ క్లాసెస్లో అందుబాటులో ఉంటాయి. ఎవరైనా సరే ఇప్పుడు ఇమీడియట్గా లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వాలంటే అడ్మిషన్స్ జరుగుతున్నాయి, ఆల్రెడీ ప్రారంభించాం. కాబట్టి మీరు ఈ నెంబర్కి ఏదైతే ఉందో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, అడ్మిషన్ తీసుకోవచ్చు. మిగిలినటువంటి వివరాలన్నీ కూడా నేను వాట్సాప్లో మీరు కాల్ చేసినా లేదా వాట్సాప్ చేసినా నేను వివరాలు ఇస్తాను. అలాగే మనకి ఇది నోటిఫికేషన్ గ్రేడ్ 2 అయితే మాత్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇస్తాను. ఒకవేళ అంగన్వాడీ టీచర్స్కి కనుక రిటన్ ఎగ్జామ్ ఉన్నట్లయితే, అది ఉన్నదా లేదా అన్నది ఇంకా మనకు తెలీదు, ఉన్నట్లయితే ఖచ్చితంగా కాంటాక్ట్ చేయండి. అన్నిటికంటే ముందు ఈ వీడియోని మీరు సేవ్ చేసుకోండి, నెంబర్ని సేవ్ చేసుకోండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. మీకు అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి, సిడిపిఓఈ ఉద్యోగాలకు సంబంధించి, అలాగే ఇండియన్ సొసైటీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలకు సంబంధించినటువంటి 1 point సొల్యూషన్ కింద ఐఆమ్ హియర్. నేను చక్కగా గైడ్ చేస్తాను. చెప్పింది జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. ఆల్రెడీ ఎంతోమంది బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. మనం చెప్పినటువంటివన్నీ కూడా ఎగ్జామ్లో వచ్చినాయి గతంలో. సో ఆ విధంగా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. సో విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.